పరువు పెంపకం అంటే 20 ఏళ్ల కూతురు ఎవరిని ప్రేమించకపోవడం కాదమ్మా. 10 ఏళ్ల పాప కూడా కష్టం చెప్పుకోవడం. మాట్లాడండి అమ్మా. అమ్మనే మాట్లాడుకుంటే ఇంకెవరు మాట్లాడతారు? నువ్వేంద్రా ఈడ కలిసినారా? రే నా మీదనే చెయ్యేస్తావా నువ్వు? నాన్న ఏడి వల్లే నాన్న నా చిన్నతనం అంతా నాశనం అయింది. స్కూల్ మానేసిన, ఆడుకోవడం మానేసిన, ఇంట్లో ఉండాలంటేనే భయం వేసేది నాన్న. అరే రే, ఏం నాటకం షురూ చేసినవి? ఏమ్రా తాగున్నావా? కళ్ళు దొబ్బినాయి నీ? చూడురా చూడు, నీ బిడ్డ నాటకాలు కానొస్తలేవా? నట్టింట్లోకి తీసుకొచ్చింది. రేపు ఈ తక్కువతో పెళ్లి చేసి కాళ్ళు కడిగి మంచమేమంటది. వేస్తావా? చిన్న పిల్ల జీవితం నాశనం చేసి కులమంటే నీ కూతురు అంటున్నా. నీతిలే నా నాటకాలు ఆడుతున్నావురా? బయటికి రారా. ఏంటా నీ నాటకాలు? నా కూతురు మీద చెయ్యేస్తే బొక్కలు కుక్కలకేస్తా. నా మాట ఎను బాబు, ఇద్దరు ఎడికని వెళ్ళిపోండి. ఇంత బాధ కడుపులో పెట్టుకొని ఏడ్చుకుంటా బతికింది నేను. అమ్మగా నేనేం చెయ్యలే. ఇడికెళ్ళి తీసుకపో. ఇల్లు మనుషులే కాదు. అరే మన పిల్లలు లేపబోతుడు. అరే అన్నింట్లో ఉన్నారంటే ఈడికి. మౌనిక ఇంకా ఈడుండడం మంచిది కాదు. వెళ్ళిపోవే, వెళ్ళిపో. చెల్లె నేను చూసుకుంటా. లేదు నేనున్ననే దానికి. ఆడు బయటికి రాకముందే మీరు వెళ్ళిపోండి. అన్యాయంగా ఈ పిల్లగాన్ని చంపేస్తారే. నా మాటను చెల్లె నేను చూసుకుంటా, దాన్ని నేను కాపాడుకుంటా. రా బాబు రా. తొందరగా వెళ్ళిపోండి. పోండి. పోవే పో. మౌని 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 రా. అమ్మా అమ్మా తల్లి. ఏంద్ర అమ్మా ఏంద్రిది? పొలంకిరి పెట్టి జుంబా అమ్మి దుబాయ్. ఎప్పుడు దుబాయ్ ఏడిచి నిన్ను తీసుకొచ్చిండా? మౌని తాగమ్మ తాగు, మనకు అదే గతి. మా నువ్వు జల్దీ రాయ్. నువ్వు నడువే నడు. అంత చేసి ఇగో వేసుకోమ్మా. చెప్పులు కూడా లేకుండా తీసుకొచ్చిండు బద్మాష్ గారు. జల్దీ పదండి. జల్దీ నడు. లోపల చూడురా. అమ్మా అంటే అరే అరే మా ఇంట్లో వద్దురా. ఇలా బాబాయ్ దగ్గర మా మీదకి వస్తాడు. ఏడికి పోనీకి లేదురా మామ. వద్దురా వెళ్ళిపోండి. మామ ప్లీజ్ రా. వెళ్ళిపోండి అమ్మా, ప్లీజ్ రా, వెళ్ళిపోరా.
ఇక నాకు చాత్ర అవుతలేరా? ఏం కాలే, చిన్న దెబ్బనే. మా పోలే, మనం పోలే. రామ్మా. అమ్మా వెనకకి ఇంకా. రే, ఇది ఆలద్రా. ఏదమ్మా? ఈ శ్మశానం ఆలది. హ? ఎవరైనా చూస్తే? ఏదాలది కాదమ్మా, ఏదాలది కాదు. మన బతుకంతా ఆలదే. సచ్చేదాకా ఆలు మనం, సచ్చినాక వల్లకాడు కూడా ఆలది మనది. కాయ కష్టం మనది, కాలు మాత్రం పెట్టద్దా? రే, పిచ్చిలేసిందా? పిచ్చి లేక ఇంకేమైతుందమ్మా? ఊరు ఆలది, వాడ మీద అధికారం ఆలది, మన బతుకంతా ఆలది. మనం ఏడుండాలి, ఎవరిని చేసుకోవాలి, పొలం ఎంత కమ్మాలి, ఏడ సావాలి, సచ్చాక ఏడికి పోవాలి, మొత్తం ఆలే చెప్తా ఉంటే పిచ్చి లేకుండా ఏమైతుందమ్మా? రే, గట్టి గొర్రకురా, సంపుతారు. గమ్మన పోతుందా? ఏడికి పోవాలమ్మా? ఎందుకు పోవాలి? ఎందుకు పోవాలి? వద్దు రేవంత్, నా మాటను. వాళ్ళు వదులురు. ఎస్ఐకి ఫోన్ చేద్దాం, హెల్ప్ చేస్తాడు. సిటీకి వెళ్ళిపోదాం. అన్నని కూడా చంపేస్తారంతే. నీ బాబాయ్ మనల్ని చంపేస్తాడు, మీ చెల్లిని మీ అమ్మని కూడా చంపేస్తాడు. ఇప్పటికే వాళ్ళని అక్కడ వదిలొచ్చి తప్పు చేశామనిపిస్తుంది. మనం సావాలని లేదు మౌని, కానీ బతుకు కోసం ఈ ఉరుకులాట మాత్రం నాతో కాదు. ఇంకా చస్తే చద్దాం, కానీ తేల్చుకొని చద్దాం. దొరకలేదా? సరిగెత్తుకురా, ఆనే ఉంటారు. ఎవరిని వదలొద్దు. దొరకగానే ముందు దాన్ని చంపురా, తర్వాత ఆడిని ఆడి అమ్మని చంపండి. అర్థమవుతుందా? నీ కూతురు లాంటిదిరా, మనిషి బతకారా నీది? వదిలేరా, ఏమన్నా అవుతుంది? పబ్లిక్ నన్ను బద్నాం చేస్తావే? ఆలోచన బిక్తాడే. ఏం బిక్తాడు? అని ముందే నిన్ను ఎట్లా చంపుతాను చూడు. నాకు చూడు. మౌని, మౌని, నీకేం కాలే కదా? మౌని ఇటు చూడు. చచ్చిపోయిండ్రా? మౌని, మౌని నీకేం కాలేగా? మౌని, కొంచెం అయితే మౌని చచ్చిపోతుండే, కనవల్లే. మౌని, మౌని, మౌని ఎందుకు ఏడుస్తున్నావు మౌని? సచ్చిండు సైతాన్ కగాడు సావని. మనకే కాదు, ఊళ్ళో పిల్లలు సగం మందికి పీడ పోయింది. తప్ప అంది. ఆయన నన్నే చేయలేస్తారా? వేసుకొని 10,000 20,000 వేసుకొని, వాళ్ళ ఇష్టం. ఎట్లా బతుకుతాం రా దూరమై? నేను చచ్చిపోతా. నా వల్ల కాదు రేవంత్, నా వల్ల కాదు. బతకాలి మౌని, మనం బతకాలి. మనలోంటోళ్ళ కోసమే ఉంది ఈ ప్రపంచం. కులం, మతం, పరువు, తొక్కాన్ని లెక్కేసుకునే బట్టె బాజల కోసం కాదు. మా వంత తప్పేం లేదు సార్. కాలు ముక్త సార్. సార్ సార్ నా మాట వినరు సార్. పద. నా కొడుకు చచ్చిపోయింది కదనే ఇప్పుడు.
మౌని నా ఆర్డర్. నిన్ను పోనీరా. ఏయ్ అన్ని బతకనిస్తావే ఏడున్న వదలం ఊరు బయట ఉండాల్సిన ఇంట్లోకి తెచ్చి ఏయ్! రేవంత్ నేను ఇంకొక మాట అన్నావంటే చూడు, ఆ భయం ఏదో నీ కొడుక్కి చెప్పుకుని ఉంటే ఆడిట్లా అయ్యేది కాదు. నా కాసిన కాపలా ఆడి కాసుంటే నా బతుకిట్లా అయ్యేది కాదు. నేను వదిలి ఉండలేను రా. మౌని మౌని నాకేం కాదు, నేను వచ్చేస్తా. మౌని మౌని ఉరకకు. మౌని మౌని జాగ్రత్త. ఆర్డర్ ఆర్డర్